ఇందూరు జిల్లాలో కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డు ఏర్పాటు చేయడం పట్ల పసుపు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాంత దశాబ్దాల కల నెరవేరింది అని అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, ఎంపీ ధర్మపురి అరవింద్కు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విఘ్నేష్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంగా పసుపు బోర్డు ప్రారంభమైంది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వర్చువల్గా పసుపు బోర్డును ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లాకు పసుపు బోర్డు కేటాయించడం పట్ల ఇక్కడ మనతో పాటు జిల్లా రైతులు, పసుపు రైతులంతా ఇక్కడికి వచ్చి ప్రారంభం కార్యక్రమానికి వచ్చారు. సార్ చెప్పండి, మీరు జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. పసుపు రైతులకు సంబంధించి మీరు ఎన్నో ఉద్యమాలు చేశారు. ఎట్లా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఈ పసుపు బోర్డు నిజామాబాద్ కేటాయించడం? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఆనంద బాష్పాలు కూడా వస్తున్నాయి మాకు. నిజంగా ఇది చాలా శుభదినం. ఈరోజు ఇది చరిత్రలో నిలిచిపోయే రోజు. ఎందుకంటే ఇది సంక్రాంతి పండుగ. సంక్రాంతి పండుగ అంటేనే విజయాలకు చిహ్నం ఇది. ఇట్లాంటి రోజు స్థానిక ఎంపీ అరవింద్ గారు ఎన్నలేని కృషి చేసి కేంద్రంలో లాబింగ్ చేసి తనకున్న తెలివితేటలన్నీ ఉపయోగించి ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంగా పసుపు బోర్డు ఏర్పాటు చేయడం, మళ్ళీ నిజామాబాద్ జిల్లా ఆదర్శంగా అంకాపూర్ గ్రామ వ్యక్తి పల్లె గంగారెడ్డికి చైర్మన్. నిజంగా ఇంతకంటే అదృష్టం మన నిజామాబాద్ జిల్లాకు లేదు. దానికి పూర్తిగా సహకరించిండు. దానికి మొత్తం క్రెడిట్ గోస్ టు టోటల్ ఎంపీ అరవింద్ గారికి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము ఎన్ని ఉద్యమాలు చేసినా, ఒకటి 2010లో కొచ్చిలో ఉన్నటువంటి సిద్ధరామప్ప అనే ఈ స్పైసెస్ బోర్డ్ డైరెక్టర్ మేము రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఆయన యూ కెన్ గో టు నాట్ గోయింగ్ టు టర్మరిక్ బోర్డ్, ప్లీజ్ గోయింగ్ టు అదర్ స్టేషన్స్ అన్నాడు. అంటే ఈ బోర్డు గురించి కాదన్నా, మీరు ఉద్యమాలు వేరే చేయమని అప్పుడు మేము డిసప్పాయింట్ అయ్యాం. కానీ మళ్ళీ దీన్ని ఎత్తుకొని ఎడ్ల బండ్ల రస్తారోకోలు చేసినాము, వంట వార్పు చేసినాము, నిరాహార దీక్షలు చేసినాం, పాదయాత్రలు చేసినాం, ఎన్నో రకాల ఉద్యమాలు చేసినా కూడా ప్రభుత్వాలు కళ్ళు తెరవలేదు. ఎంపీ గారు జంతర్ మంతర్ ఢిల్లీలో ధర్నా 3 సార్లు చేసినాం. 2004-05 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా పసుపు ఉద్యమం కొనసాగుతూ వచ్చి ఈరోజు ఆయన బాండ్పేపం రాసేయడం. ఈ నిజామాబాద్ పార్లమెంటే కాకుండా మొత్తం భారతదేశంలో పసుపు పండించే 27 రాష్ట్రాల రైతుల యొక్క ఈరోజు శుభదినం అని చెప్పి నేను తెలియపరుస్తూ, ఈరోజు నిజామాబాద్ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా ఈరోజు నిఖిల్ సాయి హోటల్లో కేంద్ర ప్రభుత్వ సెక్రటరీ పీయూష్ గోయల్ గారు దీన్ని వర్చువల్గా దీన్ని ఇనాగ్రేషన్ చేయడం అనేది కూడా అసలు వాస్తవంగా దీన్ని కొన్ని లక్షల మంది రైతులతో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవాల్సింది. మరి పండుగ అని చెప్పేసి దీనికి కొంచెం బ్రేక్ చేసినట్టున్నారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా పెద్ద ఎత్తున దీన్ని జాతీయ మీడియాతో పాటు రైతులందరూ సమావేశపరిచి గంగారెడ్డి గారి చైర్మన్ ప్రమాణ స్వీకారం కూడా పెద్ద ఎత్తున చేయాలని చెప్పి మేము బీజేపీ అధిష్టానానికి కూడా సూచిస్తూ ఉన్నాం. రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాకు ఏదైతే పసుపు బోర్డు ప్రకటించడం, ఏర్పాటు చేయడం అనేది చాలా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతోపాటు రైతు బిడ్డ అయిన పల్లె గంగారెడ్డికి ఆర్మూర్ అంకాపూర్ ప్రాంతానికి సంబంధించిన రైతు బిడ్డ పల్లె గంగారెడ్డికి కూడా చైర్మన్ పదవి ఇవ్వడం పట్ల చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు ఈ పసుపు బోర్డు ఏర్పాటు కావడానికి కారణమైన ఎంపీ అరవింద్కు, ప్రధాని మోడీకి వీళ్ళంతా కూడా పసుపు రైతులంతా కూడా కృతజ్ఞతలు చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరామెన్ సాయికిరణ్తో విఘ్నేశ్వర్, సాక్షి న్యూస్, నిజామాబాద్.